అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు అంశంలో మరికొన్ని విశేషాలు. పిల్లలు చదివే పాఠశాల లేదా కళాశాలకు సంబంధించిన ఏ ఏ విషయాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలి? దీని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడిని పాఠశాలలో చేర్పించేటప్పుడు పాఠశాల నుంచి తాను ఏమి ఆశిస్తున్నది ఈ విధంగా తెలియజేశాడు. ఇందలి స్ఫూర్తిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఓ ప్రపంచమా, నా చిన్నారి చేతిని అందిపుచ్చుకో. ఈరోజే వాడు పాఠశాలకు మొదటిసారిగా వెళ్తున్నాడు. కొంతకాలం దాకా వాడికి అంతా కొత్తగా, వింతగా ఉంటుంది. వాడిని సున్నితంగా చూసుకుంటావని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మా గూట్లో వాడు రారాజులా బతికాడు. మా ఇంటి పెరట్లో సామ్రాజ్యమేలాడు. నేనిప్పటి వరకు వాడి వెనకే ఉన్నాను. ఏ చిన్ని గాయం తగిలినా బాగు చేయటానికి, ఏ చిన్ని బాధ కలిగినా ఓదార్చడానికి. కానీ ఇక నుంచి అలా ఉండదు. ఈరోజు ఉదయం వాడు ఇంటి మెట్లు దిగి చేయి ఊపి ఓ పెద్ద సాహసయాత్రను ప్రారంభించబోతున్నాడు. ఈ యాత్రలో యుద్ధాలు ఉంటాయి, విషాదాలు, దుఃఖం ఉండవచ్చు. ఈ లోకంలో బతకటానికి విశ్వాసం, ప్రేమ, ధైర్యం కావాలి. అందుకే ఓ ప్రపంచమా, వాడు నేర్చుకోవలసిన విషయాలను ఆ చిన్ని చేతిని అందిపుచ్చుకుని నేర్పించు. వీలైతే చాలా సున్నితంగా. ఈ లోకంలో అందరూ న్యాయంగా ప్రవర్తించే వాళ్ళే ఉండరని నాకు తెలుసు. ఆడ, మగ అందరూ నిజమే చెప్పరని తెలుసు. అది వాడు నేర్చుకోవాలి. వాడికి నేర్పించు. ఈ లోకంలో ఒక దుష్టుడు ఉంటే ఒక ఉదాత్త నాయకుడు ఉన్నాడు. ఒక శత్రువు ఉంటే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని భయపెట్టి విర్రవీగేవారు త్వరగా మట్టి కరుస్తారని చెప్పు. పుస్తకాలు అద్భుతమైనవని తెలియజేయి. ఆకాశంలో ఎగిరే పక్షులు, పచ్చటి కొండలపై పూచే పువ్వులు, తేనెటీగలు, ప్రకృతి అంతుచిక్కని రహస్యాలను గురించి ఆలోచించేందుకు తగిన తీరిక, సమయము ఇవ్వు. మోసం చేసి గెలవటం కన్నా ఓడిపోవటమే గొప్పదని నేర్పించు. అందరూ తప్పని అన్నప్పటికీ తన అభిప్రాయాల మీద నమ్మకం ఉండాలన్న విషయం నేర్పించు. అందరూ నడిచే దారిని గుడ్డిగా అనుసరించకుండా వాడికి తగిన బలాన్నివ్వు. ఇతరులు చెప్పేది వినాలని చెప్పు. అయితే సత్యం అనే గొడ్డలో వడగట్టి వచ్చిన మంచిని పట్టుకొమ్మని చెప్పు. తన హృదయాన్ని, ఆత్మను వెలకట్టి ఎప్పుడూ అమ్ముకోవద్దని చెప్పు. తనను అపహాస్యం చేసే వారి మాటలు వినకుండా చెవులు మూసుకొమ్మని, తాను సరైనదని నమ్మిన దానికోసం ఎదురు నిలిచి పోరాడమని చెప్పు. కానీ ఓ ప్రపంచమా, ఇవన్నీ వాడికి నేర్పించేటప్పుడు సున్నితంగా నేర్పించు. అలాగని కష్టమనేదే తెలియకుండా చేయకు. నిప్పులో కాలితే గాని మంచి రకం ఉక్కు తయారు కాదు. ప్రపంచమా, ఇది నేను నీకిచ్చే పెద్ద ఆజ్ఞ కావచ్చు. కానీ నీవు ఏం చేయగలవో చూడు. వాడు ఎంతో మంచి పిల్లవాడు. చాలా బాగుంది కదండి. పిల్లల మూర్తిమత్వ వికాసంలో పాఠశాల ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పాఠశాలను ఎంచుకోవటంలో, అందులో పిల్లలను చేర్పించిన తర్వాత పాఠశాల పనితీరుని నిశితంగా పరిశీలించటంలో తగినంత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో పిల్లలు ఎదుర్కొంటున్న మంచి చెడులను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అకాడమిక్, నాన్ అకాడమిక్ విషయాలు రెండింటిలోనూ పిల్లలు ఏ రకంగా ప్రతిభ కనబరుస్తున్నారో ఉపాధ్యాయుల ద్వారా, రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుంటూ పిల్లలు మరింత ప్రతిభ కనపరచాలంటే తల్లిదండ్రులుగా మీరేమి చేయాల్సి ఉంటుందనేది గుర్తించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ దిశగా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకే ఈ అధ్యాయం. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.
అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు అంశంలో మరికొన్ని విశేషాలు. పిల్లలు చదివే పాఠశాల లేదా కళాశాలకు సంబంధించిన ఏ ఏ విషయాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలి? దీని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడిని పాఠశాలలో చేర్పించేటప్పుడు పాఠశాల నుంచి తాను ఏమి